మనం ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర ఉన్న ఒక చాలా యూనిక్ ప్లేస్కి వెళ్తున్నాం. లోకల్గా చాలామంది శ్రీచక్రపురం అని పిలుస్తారు, దేవి ఆశ్రమం అని కూడా అంటారు. బయటకి చూస్తే నార్మల్ టెంపుల్లా అనిపిస్తుంది, కానీ లోపల ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇంకా చాలా రేర్గా ఉంది. లోపలికి వెళ్ళక ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. ఈ ప్లేస్ మొత్తం శ్రీచక్రం మీద బేస్. చాలా చోట్ల శ్రీచక్రం ఫ్లాట్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఇది 3D ఫామ్లో ఉంటుంది. దాన్నే మేరు అంటారు. మేరు అంటే ఒక డెప్త్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఫ్లో ఉంటుంది. అందుకే ఇది ఇంకా పవర్ఫుల్ అని నమ్ముతారు. ఒక్క శ్రీచక్రానికే ఇంత పవర్ ఉంటే, ఒక 1000 పైగా శ్రీచక్రాలు ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. ఈ దేవి ఆశ్రమాన్ని శ్రీ బాలభాస్కర శర్మ గారు 2003లో స్టార్ట్ చేశారు. ముందు ఇక్కడ మామూలుగా ఆలయాలు పూజలు జరుగుతూ ఉండేవి, కానీ 2008లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ జరిగింది. కోటి కుంకుమార్చన యాగం టైంలో ఆయనకి ఒక డివైన్ విజన్ వచ్చింది. ఒక పెద్ద మహామేరు శ్రీచక్రం, దాని చుట్టూ 1000 శ్రీచక్రాలు ఒక విజన్గా కనిపించాయి. ఆ విజన్ తర్వాత ఈ ప్లేస్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ అయింది. 2009లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2010లో రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. 2013లో 1001 శ్రీచక్రాల ప్రతిష్టాపన కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఈ ప్లేస్కి రియల్ ఐడెంటిటీ వచ్చింది. ఈ ప్లేస్కి స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఒక మహామేరు శ్రీచక్రం ఉంది. ఇది 9 అడుగుల ఎత్తులో ఉంది. ఈ మహామేరు శ్రీచక్రం చుట్టూ 1000 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఫస్ట్ భూమి కన్నా ఒక 45 అడుగుల లోతును తవ్వి అక్కడ ఒక యంత్రాన్ని ప్లేస్ చేశారు. ఆ యంత్రం నుంచి ఒక కాపర్ వైర్ వచ్చి ఆ పైన మహామేరు శ్రీచక్రానికి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ మహామేరు శ్రీచక్రం పక్కనున్న 1001 శ్రీచక్రాల నుంచి కాపర్ వైరు ఇక్కడ ఈ మహామేరు శ్రీచక్రానికి కనెక్ట్ అయ్యింది. సో మొత్తానికి ఈ 1001 శ్రీచక్రాలన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. సో ఎవరైనా ఒక్క శ్రీచక్రానికి పూజ చేస్తే మొత్తం ఆ 1001 శ్రీచక్రాలకి పూజ చేసిన ఫలితం వస్తుంది. సో ఇలా కనెక్ట్ చేసి ఒక పెద్ద సిస్టమ్లా క్రియేట్ చేశారు. సో అందుకే ఈ శ్రీకాకుళంలో ఉన్న ఈ దేవి ఆశ్రమం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదే ఆ 9 అడుగుల ఎత్తులో ఉన్న మహామేరు శ్రీచక్రం. మీరు ఇక్కడ పైన చూస్తున్నది మనకు అక్షరాల్లో ఆ నుంచి క్ష వరకు ఉన్న ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతా స్వరూపం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఈ ప్లేస్ గురించి ఇంకా తెలుసుకున్నాం. మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నది స్వయంగా అమ్మవారి పాదాలు. 2014లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు ఫోటో తీశారు. ఇక్కడ బయట చాలా శివలింగాలు ఉన్నాయి. మనం కావాలంటే మన పేరు మీద మనం ఒక శివలింగం ప్రతిష్టాపన కూడా చేసుకోవచ్చు. దానికోసం మినిమంగా చిన్న శివలింగం ప్రతిష్టాపన చేయాలంటే 441 రూపీస్ అవుతుంది. ఇండోర్ ఉంది కదా మధ్యప్రదేశ్, అక్కడ తెప్పిస్తారండి. ఇవన్నీ ప్రతిష్ఠించబడినా కదా, ఇంకా చేయించాలా? ప్రతిష్ఠ చేయలేదు, పెద్ద ఆలయం మనకి 1000 శిక్షకు నెలగైతున్నాయో అలాగే ఆలయం స్లాబ్ వేసి కోటి శివాలయం ప్రతిష్ఠ చేస్తారండి. ఎవరి 16 శివలింగం సైడ్ ఏమైనా చేయించారు ఆల్రెడీ? ప్రతిష్ఠ చేయలేదమ్మా, ఓన్లీ పెడతాను నేను.
ఇక్కడున్న వీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయి శివలింగాలు అని అడగడం జరిగింది. ఈయన చెప్పడం ఏంటంటే ఈ శివలింగాలన్నీ మధ్యప్రదేశ్లో ఇండోర్ నుంచి వస్తాయి. మీరు ఈ టెంపుల్ విజిట్ చేసారా, చేయదలుచుకున్నారా నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇంకొన్ని చూడదలుచుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త ప్లేసు మీకు రివ్యూ ఇస్తాను.